ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపుని తిప్పుకొనిరి, అయినను ఆపత్కాలములలో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, వాక్యమైన తండ్రి, వాక్కు పంపి ఎన్నో చిత్ర విచిత్రములు చేస్తూ ఉన్న దేవా స్తోత్రాలు. అటు నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్న నాకు మాకు కావలసినటువంటి మాటలను అందించి మమ్మును బలపరిచి నీ వాక్యములో లీనమయ్యి వాక్యాన్ని అనుభవిస్తూ వాక్య ప్రకారము జీవించే ధన్యత నాకు మాకు అందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఇర్మియా భక్తుడు రాసినటువంటి లేఖన భాగములు మనం చదివిన వారమై ఉన్నాము. ఈ 2వ అధ్యాయము 27వ వచనములో వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అనే మాట ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ విషయాన్ని ఈ రోజున మనమెందుకు ధ్యానం చేయాలో ఆలోచన చేసినట్టు వారమైతే, దేవుని ప్రజలట దేవుని తట్టుకు ముఖాన్ని తిప్పక దేన్ని తిప్పుకుంటున్నారట అండి? ఏం తిప్పుతున్నారట? వీపు తిప్పుకుంటున్నారట అండి. ఎంత భయంకరమైన ఘోరమైన మరి విషయము అర్థం చేసుకుందాం. వీపు తిప్పడం అంటే అర్థం ఏంటి? ముఖం తిప్పడం మానేసి ఏం చూపిస్తున్నారండి? వీపు భాగాన్ని చూపిస్తున్నారంటే కారణం ఏంటి? మీతో మాకేంటి, మీతో నాకు అవసరం ఏంటి అన్నంత అహంకార భావం కలిగిన వారుగా ప్రజలైన వారట దేవుని తట్టుకు త్రిప్పవలసినటువంటి ముఖాన్ని త్రిప్పక ఏం తిప్పుకుంటున్నారంటే వీపును త్రిప్పుకొనిరి. అయినా ఏం చేస్తున్నారో తెలుసా? ఆపత్కాలం వచ్చినప్పుడట, ఆపత్కాలము వచ్చినప్పుడు అర్థం చేసుకున్న వాక్యాన్ని ఎప్పుడొస్తారయ్యా అంటే, ఆపదొచ్చేటప్పుడు మానవుడు ఎక్కడికి వస్తున్నాడు అంటే, చూడండి ఈ లేఖన భాగములో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు. అప్పటి వరకు కూడా దేవాలయం అంటే గుర్తుండదు, దేవుడంటే అసలు గుర్తుండదు. కానీ ఏం గుర్తుంటుందంటే, లోకము బాగా స్నేహిస్తారు, లోక ఆశలను అడియాశలను కోరుకుంటూ ఉంటారు. దేవుడంటే అస్సలు ఇష్టం లేని వారుగా, దేవునితో నాకు పనేమిటి అన్నట్టుగా, దేవుని మందిరముతో నాకేంటి, అందులో ఉన్నవారు చేసే ప్రార్థనలు మాకేంటి అన్నట్లుగా ఏం చేస్తారు అంటే, ముఖమేమో లోకానికి ఇచ్చి ఏం చేశారట? వీపును మాత్రమే త్రిప్పుకుంటూ ఉంటారట. చూడండి, అలాంటి మానవులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు 28వ వచనములో, నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునేమో. యోధా, నీ పట్టణములెన్నో, నీ దేవతలన్నీయే కదా అంటున్నాడండి. యోధా అంటే ఎవరండి? యోధా అంటే ఎవరు? ఏమండి, అన్య జనాంగమా? దేవుని ఎరగనివారా? దేవునికి బహు ఇష్టలు. అలాంటి జనాంగమైనటువంటి వీరట ఏం కల్పిస్తున్నారు అంటే, దేవతలను కోరుకున్నారు. అందుకనే దేవునికి బాగా కోపం వచ్చింది. దేవుని కోపం మనకి కనబడుతుంది కానీ మనం చేసే పనులు అగపడవు. దేవుని కోపం బాగా, అయ్యో దేవుడు నా మీద ఎంత కోపం దాల్చాడండి, మరి వారు నా మీద ఎంత కోపపడ్డారనండి అంటాము కానీ మనం చేసే పనులు మాత్రం కనబడవు, అగపడవు. ఈ రోజున మన యొక్క మరి అంశంలోనికి వస్తే, మన అంశం ఏంటి అని అంటే ముఖము. ఏంటి చెప్పండి? ముఖము. ఈ ముఖమును గురించినటువంటి మాటలు బైబిల్ గ్రంథములో కొన్ని ముఖములు ఎలా ఉన్నావో, అసలు మన ముఖం ఎలా ఉందో ధ్యానం చేద్దాం. యేసు
నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి యేసు నేను తలంపగానే హృదయ మానందముతో నిండు నీ సముఖమున ముఖము జోచు వాసము చేసి నా పొడిట్లోండునో యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో. చూడండి ప్రియులరా, ముఖము. మరి మన ముఖాలు ఎలా ఉన్నాయి? మన ముఖము దేవుని తట్టుకుందా లేక లోకం వైపుకు ఉందా? మరి ఎలా ఉంటే పని అవుతుంది? ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో అండి మనం ధ్యానం చేద్దాం. ఏమిటి మాటలు అనంటే, చూడండి, ఒకానొక సందర్భములోనట యాకోబు గారు బయలుదేరి మరి తనన్నైనటువంటి యాసావును కలుసుకుంటున్న సందర్భములో మరి ఆదికాండం 33వ అధ్యాయము 10వ లేఖనములో అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అంటున్నాడండి. అంటే దీని అర్థం ఏంటి అంటే, యాకోబు అనుకున్నాడు యాసావు నన్ను చూడగానే పగగానే ఉంటాడు, నా మీద ప్రతీకారమే తీర్చుకుంటాడు అనుకుని దేవునికి మొరపెట్టిన యాకోబు ఈ రోజున ఎలాంటి మాట పలుకుతున్నాడంటే, అన్నా నీ ముఖము చూసినప్పుడు ఎవరి ముఖం చూసినట్లుందట? దేవుని ముఖము చూసినట్లుగా ఉంది. కారణం ఏంటంటే దేవునికి ఏముండదు? కోపం ఉండదు. ప్రతీకారం చేయాలన్న మనస్సు ఆయనకి ఉండదు. ఎంతో భయంకరమైనటువంటి విధంగా ఆయన్ని మనము మరి ఒకవేళ తోసివేస్తేనే కానీ తప్ప ఆయన మన మీద ఏం చూపించరు? కోపం అనేది చూపించరు. ప్రతీకారం అనేది చెయ్యరు. ప్రతీకారం చేసే దేవుడైతే కూడా అయితే గనుక ఇక్కడ ఎవ్వరం కూడా ఉండము. కాబట్టి యాసావుతో యాకోబు అంటున్నాడు, దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసి తిని, అందుకనే నీ కటాక్షము నా మీద వచ్చేది అంటున్నాడు. ఈ రోజున కొన్ని ముఖములను గురించి బైబిల్ గ్రంథములో ధ్యానం చేస్తే రకరకాలైన ముఖములను గురించి బైబిల్లో ఉన్నాయి. కానీ ఈరోజు నేను తీసుకున్నటువంటి కొన్ని ముఖములు ఏమిటంటే, ప్రాముఖ్యంగా 7 ముఖములను గురించి బైబిల్ గ్రంథములో చూద్దాం. ఏమిటి 7 రకాలైన మరి ముఖములు అంటే, ఒకటి సహజ ముఖము. ఏ ముఖం అటండి? సహజంగా అందరము కలిగి ఉన్నటువంటి ముఖము. రెండవది, కొంతమంది ముఖాలు ఎలా ఉంటాయి అంటే వికారంగా ఉంటాయి. మరి మనం ఏ రకంగా ఉన్నామో ఆలోచన చేసుకుందాం. వికార ముఖము. మూడవది చూస్తే ప్రకాశించిన ముఖము. ఈ ముఖాన్ని చూస్తే అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. ఇక 4వది పెడముఖము. అంటే దాని అర్థం ఏంటంటే, మీతో నాకు అస్సలు పని లేదు అన్నట్టుగా ఒకరు ఎడముఖం ఒకరు పెడముఖం పెట్టుకున్నట్లుగా ఉంటుందట. ఇక చూడండి, 5వది చూస్తే మార్చుకునే ముఖము. మనం ఏలో చెప్పాలంటే, ఎందుకు ముఖం అలా పెట్టాం అంటాం. మార్చుకుంటారు, ముఖం మార్చుకుంటారు చాలామంది. ఇక 6వది చూస్తే దేవదూత ముఖము. 7వది చూస్తే ముసలివాణి ముఖము. ఈ మరి ముఖములను గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ 7 వెళ్ళక ముందు మరి దేవుని ముఖాన్ని మన ముఖాన్ని ఒక్కసారి పరిచయం చేసుకొని తర్వాత ఆ 7 కూడా మనము ధ్యానం చేద్దాం. దేవుని ముఖము ఎలా ఉంది, దేవుని ముఖాన్ని చూస్తే ఏం కలుగుతుంది అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తే ప్రియులరా, కీర్తనకారులు అంటారు 44వ కీర్తన 44వ కీర్తన 3వ శరణములో ఆయన అన్నాడు, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు,
వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. ఈరోజున ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఎంతమంది మన మీద ఆధారపడుతున్నాం, ఎంతమంది నేను కాబట్టి ఈ కార్యం చేస్తున్నాను అనుకుంటున్నామో, దేవుని యొక్క ముఖము గల మరి దేవుని ముఖాన్ని కలిగిన వారికి గల విజయం ఏమిటో పరిశుద్ధ గ్రంథం చాలా తేట తెల్లగా తెలియజేస్తుంది. చాలామంది అనుకుంటారు నేను కాబట్టి అనుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరుచుకోలేదు. మీరు కూడా అనుకోవచ్చు ఏంటి అని అంటే, మనం ఒకవేళ మన జ్ఞానం చేత ఏదో చేద్దాం అనుకుంటే అది ప్రయోజనము కాదు. వారికి ఉన్న ఖడ్గము చేత దేశమేమి కూడా మరి వారి చేతుల్లోనికి రాలేదు. అయితే దేనిని బట్టి వచ్చిందంటే, వాళ్ళు అనుకుంటున్నారు మా బాహువు, మా చేతులు ఇలా కష్టపడి చేయడాన్ని బట్టి మాకు విజయం వచ్చింది అనుకుంటున్నారు. అదైతే కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడట వారిని కటాక్షించుటాన్ని బట్టి దేవుని యొక్క దక్షిణ హస్తమే ఏం చేస్తుందట అండి? దేవుని యొక్క బాహువే, ఇంకొకటి ఏంటట ఆయన యొక్క ముఖకాంతియే. ఎందుకు మందిరములోనికి రావాలి? ఎందుకు ఆయన ముఖ దర్శనం చేయాలి? ఎందుకు ఆయన వైపు మనం చూడాలి? వీపుని ఎందుకు తిప్పకూడదు అంటే, ఈ లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాశాడు. ఏమనంటున్నాడు? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి ఏం ఇచ్చిందట? విజయాన్ని ఇస్తుంది. అందుకని విజయం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, సౌకర్యం కావాలన్నా మనం ఎక్కడికి రావాలి? దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. ఏ ముఖ దర్శనం అండి? దేవుని ముఖ దర్శనం వల్ల ఏదైనా సాధించగలము. కానీ మన యొక్క బాహువు కానీ మన యొక్క మరి జ్ఞానము కానీ ఏది కూడా చెయ్యనేరదు. ప్రాకారము గల నగరములోన శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించెదను. ఆయన నీ ముఖ దర్శనం అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆనందించెదను. ఆ సియోను ఆశాలేమును తన వధువుగా, మన సియోను రారాజు వరుడుగా స్తుతిగానాలు యుగ యుగాలు పాడాలిలే. నవది చూడండి, ఇక్కడ ప్రాకారము గల నగరములోన శ్రేష్టమైన మహిమాశ్రయమందు మరి ఆయన ముఖ దర్శనం చేస్తూ అనుదినము అనుక్షణము అలయక ఆయన ఏం చేస్తామంటున్నాడు? ఆరాధిస్తాము అని అంటున్నాడు. ఆయన ముఖ దర్శనం చేస్తూ దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వారిని దేవుడు ఏం చేస్తారట? ఎంతగానో ఆశీర్వదిస్తారు, విజయమును అనుగ్రహిస్తారు. కనుక ప్రియులరా, విజయము రావాలంటే దేవుని ముఖ దర్శనం మనము కలిగి ఉండాలా. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము చూస్తూ ఉండాలా. ఏమండి, నాకెందుకులే అనుకున్నాం అనుకోండి, ఆయన కూడా నాకెందుకులే అనుకుంటే ఎవరం కూడా ఇక్కడ నిలిచి ఉండము. అందుకని ప్రతి దినము ప్రతి క్షణము ఎవరి ముఖము చూడాలని ఆశపడాలంటే దైవజనులు దేవసేయ గారు అన్నారు. ఏమని ఇందాక మనం పాడుకున్నాం, నీ సముఖమున నీ ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండునో. ఎట్లుంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన సముఖములో ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా మనసుకు హాయిగా ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. అయితే కీర్తనకారులు 90వ కీర్తనలో కూడా 8వ శరణములో రాశారు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన ముఖ దర్శనములో ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటే ఆ ముఖ కాంతిలోనట పాపులమైన మన పాపాలన్నీ కూడా కనబడతా ఉంటాయటండి. అందుకని ఆయన్ని చూస్తూ ఉంటే మన పాపాలు మనం ఏం చేసుకోగలం? ఒప్పుకోగలం, తప్పిదాలు ఒప్పుకోగలం, అహంకారాన్ని విడిచిపెట్టగలం, గర్విష్ఠతనాన్ని తీసివేసుకోగలం. అప్పుడు మన ముఖాలు కూడా ఏం చేస్తాయంటే చక్కగా కాంతివంతంగా మరి ఎంతో సుందరంగా ఉంటాయి. అయితే దేవుని ముఖ కాంతిలో మన రహస్యంగా చేసిన పాపాలన్నీ కూడా కనబడతా ఉంటాయి. చాలామంది ఎన్ని పాపాలు చేసినా కూడా చెయ్యలేదన్నట్లుగానే చలామణి అవుతూ ఉంటారు.
కానీ దేవుని ముఖ దర్శనం జరిగిందనుకోండి, ఆయన ముఖం మనకి కనబడింది అనుకోండి, చాలా తేటగా చేసిన పాపాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటాయి. చేసిన పాపాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అయ్యో నేనా ఇలా చేశానా అన్నట్లుగా ప్రతి మనిషి కూడా స్పందించి దేవుని ముఖ దర్శనం ద్వారా పాపాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకోక తప్పదు. ఇక మరి చూడండి ప్రియులారా, దేవుని ముఖము ఎలా ఉంటుంది అంటే, ఆయన చూడాలంటే ఎవరి తరం అని మనం ఆలోచన చేసినట్లయితే, మానవుల మీద మనకి ఆయన కనబడతారా అని ఆలోచన చేస్తే ఆయన మనకి ఖచ్చితంగా కనబడతారు. మత్తయి సువార్తలో యేసుప్రభుల వారు సాధారణమైన మనిషిగా ఉన్నప్పుడు ఆయన స్థితి ఏమిటో తన శిష్యులైన వారికి చూపించారు 17వ అధ్యాయములో. ఈ 17వ అధ్యాయములో ఆయన ఎలా ఉన్నారో 2వ వచనంలో చూపిస్తున్నారు. ఆయన ముఖమట సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యునిలా ప్రకాశిస్తుందట. దేవుని ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంది. ప్రియులరా, అంతవరకు ఆయన సూర్యునిలా ప్రకాశించలేదు, కానీ సర్వసాధారణమైన మానవుడుగానే వారితో ఉన్నారు, వారితో తిన్నారు, వారితోనే కలిసి జీవించిన వారై ఉన్నారు. ఎప్పుడు కూడా పేతురు, యాకోబు, యోహాను గారులు ఇలాంటి రూపాన్ని వారు చూడలేదు. ఎలా కనబడుతున్నారు? ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంది. ఎందుకు అంత ప్రకాశిస్తుంది అని అంటే ఆయన రూపాంతరము చెందిన వారై ఉన్నారు. ఈ రోజున మనం కూడా మన పాపాలు, మన తప్పిదాలు, మన పొరపాట్లు ఒప్పుకున్నామనుకోండి, మన ముఖాలు కూడా ఏం చేస్తాయంట? ప్రకాశిస్తాయి. కాబట్టి ప్రియులరా, ఇంకొక మాట మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కనబడుతున్న మాట, ఆయన ముఖం ఎలా ఉందంటే, ప్రకటన గ్రంథకర్త రాస్తూ 10వ అధ్యాయము ప్రారంభ లేఖనములో ఆయన మాట్లాడారు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండేను. ఆయన ముఖం ఎలా ఉందట? సూర్యబింబములాగా ప్రతిఫలింపజేస్తూ ఉంది. అంత చక్కనైనటువంటి ముఖమును దేవుడు కలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు ఆయన ముఖాన్ని మనం ఎందుకు చూడాలా అంటే, ఆయనలో ఉన్న కాంతి, ఆయనలో ఉన్న ప్రకాశత మీకు అర్థం అవ్వాలంటే, తల్లి పాలు బిడ్డకి చాలా శ్రేష్టం, అవునా కదండి? ఎందుకు? తల్లికున్నటువంటి సుందరత్వం, తల్లికున్న స్వభావం, లేక తల్లికున్నటువంటి ఆ యొక్క బలము, ఈ పాలు అనేటువంటి ఈ శ్రేష్టమైన ఆహారం ద్వారా బిడ్డలోనికి దేవుడు పంపించారు. అందుకని తల్లి పాలు త్రాగినటువంటి బిడ్డ ఏ రూపానికి వస్తుందట? తల్లి యొక్క రూపానికి వస్తుంది. దైవజనులు అన్నారు, నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగును. దేవుని రూపలావణ్యములట మన రూపలావణ్యములు కలిసిపోయేటట్టుగా ఉండాలంటే ప్రతి దినము వాక్యాన్ని పఠించడమే కాక, ఆయన ఆహారమైన వాక్యాన్ని భుజించడమే కాక, ఆయన శరీరక్తాలు కూడా మనము తీసుకుంటూ ఉంటాం. అందుకే దైవజనులు అందరూ అన్నారు, నా రక్తం ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహిస్తుంది, అది జీవము. దేవుని ముఖ రూపం మనలోనికి రావాలని ఆయన ప్రయాసపడుతున్నారు. ఏదైనా మనములో ఆదామవుల యొక్క ముఖ రూపము ఎంత ప్రకాశించిందో, కానీ ఆ పతనాంతరము వాళ్ళ రూపాలు ఏమైపోయాయి? సాధారణమైన ముఖాలుగా అయిపోయాయి. కానీ ఏదైనా తోటలో అలాంటి రూపమా అంటే కాదు, సహజ రూపము కాదు. అక్కడ ఏ రూపం ఉందండి? మహిమ రూపము. వారి రూపాలు కూడా చాలా ప్రకాశవంతంగా, వారు ఎంతో మరి కాంతివంతంగా ఏదైనా తోటలో ఉన్నారు. ఇప్పుడు అదే రూపాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ముఖ దర్శనం వల్ల దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క రూపమట ఏం చేస్తుంది చెప్పండి? ప్రకాశిస్తూ ఉందట సూర్యుని లాగా. ఇక మనం ఆలోచన చేసినట్లయితే పేతురు గారు రాసినటువంటి పత్రికల భాగములో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయములో ప్రియులరా 12వ లేఖనాన్ని మనము చదివినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడ్డాయంటే, అతడు చూడండి ప్రియులరా, మరి 12వ వచనములో, మరి ప్రభువు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖమట కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు ముఖము కీడు చేసే వారికి విరోధంగా ఉన్నదట. అందుకని ఆయన ముఖాన్ని
ప్రకాశవంతంగా మనం చూడాలంటే మనం కూడా ఆయన తట్టు మనము చూడాలి. నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు. ప్రియులరా, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. ప్రభు నేత్రాలు ఎవరి మీద ఉన్నాయండి? నీతిమంతుల మీద ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే, ఆయన చెవులు ఏం చేస్తున్నాయంటే, చేసే ప్రార్థనలన్నీ కూడా చక్కగా వింటున్నాడు ఆయన. కానీ ఆయన ముఖము ఎవరి వైపుకు ఉందంటే, కీడు చేసే వారికి విరోధంగా ఆయన ముఖం ఉంది. కాబట్టి ఆయన మనల్ని విరోధంగా చూస్తున్నాడా, లేక మనం చేసే ప్రార్థనలు ఆలకించి మనకెంతో సహకారిగా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే అనుదినము కూడా ఆయన ముఖ దర్శనాన్ని మనము చేయాలి. అంతేగాని ఒక రోజు వచ్చి మళ్ళా ఎప్పుడో వచ్చామనుకోండి, ఆయనకి మనకి ఏముండదు, సహవాసం ఉండదు. సహవాసం ఉండకపోతే ఆయనకి మనకి చనువు ఉండదు. చనువు లేకపోతే మనం వచ్చి అడిగిన ప్రయోజనము ఉండదు. అవునంటారా కాదంటారా? సహవాసం ఉన్న వారికి, చనువు ఉన్న వారికి ఎక్కువ ఏముంటుందంటే, మరి ఆ యొక్క చనువును బట్టి ఏమడుగుతారంటే ఏమైనా అడగగలరు. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు అడగడానికి ఉంటుందా? ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అన్నా అనొచ్చు. కాబట్టి మనం ఏం చేయకూడదంటే అప్పుడప్పుడు రాకూడదు. ఎప్పుడు రావాలి? ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ప్రతి దినము కూడా ఆయనతో సహవాసం చేస్తున్నామా లేదా ఆలోచన చేద్దాం ప్రియులరా. దేవుని యొక్క గ్రంథముల్లో దావీదు మహారాజు అయినా కూడా ఆయన అంటాడు, 5వ కీర్తనలో రాసినటువంటి మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 5వ కీర్తనలో ఆయన ఏమని రాసుకుంటున్నాడు అని అంటే, ప్రారంభ వచనములో ఆయన అంటాడు, మనము ఆలోచన చేద్దాం, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. మరి ఎంతమంది కంఠస్వరం దేవునికి వినబడుతుంది? యెహోవా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఏం చేస్తానంటున్నాడు? కాచి ఉందునంటున్నాడు. ఉదయం కాగానే మనం అందరం కూడా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. ఏదో నామకార్థంగా ఏదో మరి ఒక సింబల్లో ప్రభుని చూసినట్లుగా, ఒక పటాన్ని చూసి ప్రభువా నీకు దండం పెట్టుకుంటున్నాను, ఉదయం అంతా రాత్రి అయ్యే వరకు నన్ను కాపాడు అనేటువంటి నామకార్థం ఉండకూడదండి. అర్థమైందమ్మా? నిత్యం కూడా దేవుని తలంపు మనం కలిగి ఉండాలా. దేవునితో సహవాసం మనకెంతో ప్రయోజనకరం. మరి నామకార్థమైన భక్తి చేస్తే నామకార్థంగానే ఉంటాం. ఎక్కడ వేసామమ్మా అంటే అక్కడే ఉంటాం. కానీ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటే మనకేమొస్తుంది? విజయం వెంబడి విజయం వస్తూనే ఉంటుంది. అది ఎంతో గొప్ప విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహింప చేస్తూనే ఉంటారు. పరిశుద్ధ లేఖనములో దేవుని ముఖము ఎంతో గొప్పగా ఉంది. అందుకని ఈ ప్రకటన గ్రంథకర్త కూడా దావీదు గారు అనగా యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయము 16వ లేఖనములో మరి ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడులుచుండెను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖం ఎలా ఉందటండి? ప్రకాశిస్తూ ఉందట. ఆయన ముఖము చూడగానే సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంది. అందుకని ప్రతి ఉదయము కూడా మనము ఆయన దర్శనము కొరకు దైవ సన్నిధిలో ఏం చేయాలి? కనిపెట్టే వారముగా ఉండాలి. అప్పుడు మనము కూడా ప్రకాశిస్తాము, కాంతివంతంగా ఉంటాము, తేజరిల్లుతూ ఉంటాము. ఎంతో గొప్ప విజయాన్ని కూడా దేవుడు మనకిస్తూ ఉంటారు. ఇప్పుడు మన ముఖాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంచుకోవాలి, ఈ విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో చూద్దాం. నిర్గమాకాండం మన ముఖాల గురించి ఎలా ఉండాలో నిర్గమాకాండం 34వ అధ్యాయములో భక్తుడు కనబడతా ఉన్నారు. ఇలా ఉండాలని మనం కూడా ఆశపడదాం. 34వ అధ్యాయము 29వ లేఖనములో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఈ 2 పలకలు ఆ మోషే చేతిలో ఉండేరు. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషే గారి ముఖం కూడా ఏం చేస్తుందండి? ప్రకాశిస్తూ ఉంది. ముఖ చర్మం ప్రకాశించాలంటే ఈ రోజున మానవులైన వారు ఏం చేస్తున్నారంటే ముఖ చర్మాన్ని తేజోవంతంగా చేసుకోవడానికి రకరకాలైనటువంటి వాటిని లోకానుసారంగా వాడుతూ ఉన్నారు. కానీ మోషే గారు ఏం చేశారు? ఆయనలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే 40 దినాలు ప్రత్యేకించబడ్డారు.
ఆయన ముఖం ప్రకాశించడానికి కారణం ఏమిటంటే 40 దినాలు ప్రత్యేకతను ఎన్నిక చేసుకున్నాడు. ఆ 40 దినాలు కూడా భార్య పిల్లలతో కనెక్టింగ్ లేదు. ఇశ్రాయేలీలు అన్ని లక్షల మంది ఉన్న వారితో కూడా ఆ యొక్క ఈ లైన్స్ అన్నీ కూడా ఏమైపోయాయి, కట్ చేసేసుకున్నాడు. ఎందుకు కారణాలు అంటే దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటే ఆయనలా నేను ఉంటాను అనుకోలేదు, కానీ దేవుడు రమ్మనగా మోషే గారట ఇశ్రాయేలీలైన వారిని, భార్య పిల్లల్ని, సమస్తాన్ని కూడా, తిండి తిప్పలను కూడా, అంతే కదండి, ఒకటి కాదండి, సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడు, లోకాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఉన్నా కూడా 40 రోజులు లేనట్టే, అవునంటారు కాదంటారా? లోకానికి ఆయన ఉన్నా కూడా లేనట్టే. అందుకే కదా ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అన్నారు. అంటే అతడు ఉన్నాడు కానీ లోక సంబంధి మాత్రం కాదు. ఎన్ని దినాలు? 40 దినాలు ప్రత్యేకంగా ఉన్న కారణాన ఇప్పుడు చూడండి, దేవుని రూపము మోషే గారిలోనికి వచ్చేసింది. అందుకని ఆయన రూపం ఏం చేస్తుందంట, ప్రకాశించడం మొదలుపెట్టింది. మోషే ముఖం ప్రకాశించిన సంగతి అతనికి తెలియలేదు, కానీ కిందున్న వారికి తెలిసింది. బాబోయ్, మోషే ఏంటి ఇంతగా ఉన్నారు, మోషే సూర్యులాగా ఉన్నారు, మోషే గారిని మేము చూడలేకపోతున్నాము, ముసుకేసుకుంటే బాగుండు అనుకుంటున్నారు. అలాగునని ప్రత్యేకముగా ప్రతి ఉదయము దేవునితో ముఖ దర్శనం నీకుందా? దేవునితో ప్రత్యేకమైన సహవాసం నీకుందా? దేవునితో మాట్లాడుకునే దానివిగా నీవు ఉన్నావా? మాట్లాడే లెక్కలో నీవు ఉంటే మన ముఖాలు కూడా ఏం చేస్తాయి, ప్రకాశిస్తాయి. ఖచ్చితం. మనకి తెలియకపోయినా మన ముఖ ప్రకాశత అనేది శత్రువుకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, మరి గ్రంథకర్త మోషే గారిలాగా మనం కూడా ప్రకాశించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే 11వ కీర్తనలో దావీదు మహారాజు గారు రాసినటువంటి మాటలు చూస్తే చివరి లైన్లో అంటాడు ఆయన, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఎవరటండి? యథార్థవంతులు. అందరూ చేయలేరు సుమా. యథార్థత అంటే ఎవరిది యథార్థత? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కొరకు యథార్థవంతుడు అని రాసుకున్నాడు దేవుడు, అవునా కదండి? యథార్థవంతులు ఎప్పుడు కూడా దేవుని ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏమంటే లోకానుసారంగా మానవుడికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు? అలవాటు ప్రకారంగా పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది అలవాటు ప్రకారంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ యథార్థవంతులట ప్రభు యొక్క ముఖ దర్శనం చేస్తారు. చూడండి, యథార్థత అనేది ఆయన ముఖం కనబడే వరకు కూడా తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆయన కనబడకపోతే అమ్మో నేను ఏమైపోతాను, ఆయన చూడకపోతే ఏమైపోతానో. మగ్దలేని మరియ మనం ఆలోచన చేసినట్లయితే ఆమెలో 7 దయ్యాలు పట్టినప్పుడు దేవాది దేవుడు ఆమెను రక్షించిన అనంతరము ఆమె యేసు ప్రభు వారు చనిపోయారు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక సమాధి దగ్గర అలానే ఉందట. అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ మాత్రం ఆయన కోసం ఏం చేసింది? ఆయన ముఖ దర్శనం కొరకు అక్కడే సమాధి దగ్గరే నిలిచి ఉంది. ఆయన కనబడి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఎంతగా ధైర్యపరచబడిందో పరిశుద్ధ గ్రంథంలో యోహాను 20లో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆమెను మరియా అని పిలిచినప్పుడు ఆమె ఆ మాట ఎంత సంతోషించిందో, ఆయన ముఖ దర్శనం కొరకు ఎంత ఆరాటపడిందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందుకని పరమగీతం రాసిన సొలొమోను కూడా షులమితిని గురించి రాస్తూ అన్నాడు, చూడండి, నీ ముఖము మనోహరము. ముఖం ఎలాంటిదట? మనోహరము. ప్రభువారు అంటున్నారు నీ ముఖము మనోహరము. మనల్ని ఆయన చూడడానికి ఇష్టపడుతున్నారు. మనము ఆయన చూడడానికి ఇష్టపడుతున్నామా? ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? అయ్యో ఎంతసేపు ఇదేనా అని అనుకొని ఒకవేళ లోకానుసారంగా నీవిదిగా అనుకోండి, ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ప్రియులరా, దేవాది దేవుడు రేపు మనం కూర్చుంటాం దైవ సన్నిధిలో. ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఉపవాసం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 17వ వచనములో, ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము
కడుగుకొనుము. ముఖాన్ని ఏం చేసుకోవాలట? కడుక్కోవాలట. ఇందాక మనకి తోమ దేవుడు మాట్లాడారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఆయన ముఖం కనబడగానే మన ముఖములో మనలో ఉన్న తప్పిదాలు అగపడకుండగా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? కడుక్కోవాలట. నీ తల అంటుకొని నీ ముఖాన్ని ఏం చేసుకోవాలి? కడుగుకొనుము అని అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే ప్రియులరా, మరి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగములో పౌలు గారు రాస్తూ ఆయన కూడా 3వ అధ్యాయములో 18వ లేఖనములో ఆయన రాసిన వారై ఉన్నారు. ఆయన ఏమంటాడు అంటే, మరి ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏంటి అని అంటే, మనమందరము కూడా, ఒకరి గురించి కాదు, మనమందరం కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అందరినీ చేస్తాడా? కొందరిని మాత్రమే చేస్తాడా? అందరము కూడా, మనమందరము కూడా ముసుగులేని మహిమతోనంట, ముఖముతోనంట ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేస్తూ, మహిమ నుండి అధిక మహిమను పొందుతూ మనము ప్రభు యొక్క రూపముగా మార్చబడాలన్నదే ప్రభు యొక్క కోరిక. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన ముఖ దర్శనం చేస్తామనుకోండి, మనం కూడా అలాగా ప్రకాశిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఎవరిలాగా మారాలని మన యొక్క కోరికో అలా కూడా మారడానికి మనం ప్రయత్నము చేయాలి. ఎవరిలా మారాలి? ఏమ్మా, చాలామంది అంటారు పలానా ఓను చూసి నేర్చుకో అంటారు, పలానా వాళ్ళని చూడు అంటారు. మనకి ఎవరిలాగా మారకూడదు. మనం మారవలసింది ఎవరిలాగా? ప్రభువులాగా ప్రకాశించాలంటే దేవుని వైపు మనము చూడాలి. ఇప్పుడు మన అంశంలోనికి వద్దాం. ఒకటి సహజ ముఖము అని చెప్పుకున్నాం కదా. ఏ ముఖం అటండి? సహజ ముఖం. అందరి ముఖాలు ఎలా ఉంటాయి? సహజంగా ఎలా ఉంటాయి? అలానే ఉంటాయి. అయితే వాక్యములో చూడండి, యాకోబు పత్రిక ప్రారంభ అధ్యాయములో 23వ లేఖనములో రాసిన మాట, ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు ఎలా ఉంటాడట? అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మరలా ఏమైపోతుందంట? ముఖం మర్చిపోతూ ఉంటాడు. అద్దంలో అలా చూసుకుంటాడు, అవతలకు వెళ్తాడు, ఆ ముఖం ఎలా ఉంటుందో మర్చిపోతాడు. ఇది సహజ ముఖం, అవునా కదండి? అందరూ ఇంటి దగ్గర అద్దం చూసుకుని వచ్చారు కదా, చూసుకుని వచ్చారమ్మా. ఒకసారి మీరు ఎలా ఉన్నారో మీ డిటో ఒకసారి అలా వేసుకోండి. ఎవరికైనా కనబడుతున్నారా? చెప్పండి, గుర్తున్నారా మీకు? మీరు సెల్ ఫోన్లో చూసుకోకండి. మీరు ఇంటి దగ్గర అందరూ అద్దం చూసుకుని వచ్చిన వాళ్ళే, నేను ఇలా ఉన్నాను అని ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. కనబడతామా? కనబడుతున్నారా అండి? కనబడం. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యమే చెప్తా ఉంది. ఏమంటున్నాడు? ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొనిన మనుషుని పోలున్నాడు అంటున్నాడు. సహజ ముఖాన్ని చూసుకుంటాడు, అవతలకు పోయి చూసుకున్న తర్వాత వాడు దాన్ని మర్చిపోతాడు. మర్చిపోతామా? గుర్తుందా అండి? మర్చిపోతాం. అయితే వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే, వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే మనం ఏమైపోతాం? మర్చిపోతాం. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలి? మర్చిపోకూడదు. వాక్యాన్ని ఎప్పటికప్పుడే ధ్యానం చేయాలి. వాక్యాన్ని మనము తలపోసుకుంటూ ఉండాలి. ప్రియులరా, వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దైవికానుసారముగా నడిపిస్తూ ఉంది. మంచి అనేది చేయడానికి సంకల్పిస్తూ ఉంది దేవుని యొక్క మాట. దేవుని వాక్యం లేదనుకోండి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కనుక సహజ ముఖం మనకు అవసరం లేదు. కానీ ఏం కలిగి ఉండాలట? వాక్యమును విని విశ్వసించి దాని ప్రకారము నడుచుకునే వారంగా ఉండాలి. దైవజనులు అన్నారు, వినుట, విశ్వసించుట, ఆజ్ఞలకు విధేయులైనట, ఈ 3 పనులు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. 2వ ముఖాన్ని చూసినట్లయితే వికార ముఖము. ఇందాక మనం చదివాము మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనములో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. రేపు ఎల్లుండి అవతలింటి మనకేంటండి? ఉపవాస వ్రత కూడికలు. మనం ఎలా ఉండకూడదు? ఏమ్మా, నేనండి 3 రోజుల నుండి ఉపవాసం అండి అని ముఖాన్ని వికారం చేసుకునే వారంగా కూర్చుంటే అది ఉపవాసము
కాదు. ప్రభువే మాట్లాడుతున్నారు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారట. మనుషులకు కనబడాలంటే మనుషులు ఏమైనా 1,00,000 రూపాయలు ఇస్తారా మనకి? ఏమా, మనం ఉపవాసం ఉన్నామని చెప్పేసి మనుషులు ఏమైనా అయ్యో పాపం అని చెప్పేసి మనకు కావలసినవి ఏమైనా వాళ్ళు ఇస్తారనుకుంటున్నారా? ఎవ్వరు ఏమీ ఇవ్వరు. మనకి ఎవరిస్తారో ఆయనకి మనం ఏం చూపించాలి? వినయం చూపించాలి, విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. మన ముఖాలు వికారం చేసుకోకూడదు, వికారం చేసుకోకూడదు. ఏం చేసుకోవాలట? చక్కగా ప్రకాశవంతంగా ఉండాలి. చక్కగా ప్రకాశిస్తూ దేవుని సన్నిధిలో ఇచ్చేవాని వైపే మనం చూడాలి. ఎవరి వైపు చూడాలండి? ఇచ్చేవాని వైపు చూడాలా. మనుషుల సహాయము వ్యర్థం. వాక్యంలో వ్రాయబడ్డది కదా, మనుషులను నమ్ముకునేట కంటే 3 రోజులు మనం ఎక్కడ కూర్చోవాలి? దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? 1,00,000 ఇస్తాడనా? ఏమా, రేపు 3 రోజులు ఎందుకు కూర్చోవాలి? 1,00,000 కంటే విలువైనటువంటి గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆలోచన చేద్దాం. ప్రతి దినదినము మనం పని చేసుకోగలుగుతున్నామంటే, మనం ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, ఇలాగను మనం జీవిస్తున్నామంటే ఇది ప్రభు యొక్క కృప. మేము కాబట్టి ఇచ్చేసాం అనుకుంటారు చాలామంది. మనం ఏమి ఇవ్వగలం? దైవజనులు అన్నారు, ప్రభువా మేము నీకేమి ఇవ్వగలము? నీవిచ్చినవే నీకు సందాగా ఇచ్చుచున్నాం. మనం ఏమి ఇవ్వలేము. కాబట్టి 3 రోజులు కూడా ప్రభు కొరకు మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రత్యేకపరుచుకొని మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఇచ్చేవాని వైపు చూడాలి. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన చేతులు కురస కాలేదు. కురస అయితే గనక మరి మనకేమీ దొరకదు. ఆయన చేతులు ఎలా ఉన్నాయంట? ఆయన హస్తం బాగుగా మరి చాపబడి ఉంది. రక్షింపనేరకినట్లు ఆయన హస్తం కురస కాలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కాబట్టి ఆయన చేతులు బలంగా మన వైపు చాపారు. ఏముంది ఆయన చేతిలో అంటే, ఆ కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి. ఆయన చేతులు ఏమున్నాయంట? నిత్య సుఖాలు ఉన్నాయి. ఆ నిత్య సుఖములను మనం అనుభవించాలంటే 3 దినాలు కూడా దేన్ని బట్టి మనం ఇక్కడ కూర్చోవాలంటే, దేవుడు చేసే గొప్ప కార్యములు, చేయబోతున్నటువంటి మహిమ కార్యములు అన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? కూర్చోవాలి. వికారంగా కూర్చోవాకండి. అర్థమైందండి? వికారంగా కూర్చోకండి. అలా అని తినేసి వచ్చి కూర్చోకండి. అంతే కదండి. మరి తినేసి వచ్చి కూర్చోకండి, ముఖాలు వికారం చేసుకుని అసలు కూర్చోకండి. కనుక ఎలా కూర్చోవాలి? దేవుని సన్నిధిలో దేవుని వైపు. ఉపవాసం అంటే మరి ఆహారం మాత్రమే అనుకుంటున్నారు మీరు. ఉపవాసం అంటే ఆహారం మాత్రమే కాదు, అన్నింటికి కూడా మనం ఏం చేయాలి? మన తలంపులకి, ఊహలకి, ఇంకా మన క్రియలకి, మన అలవాట్లకి అన్నింటికి కూడా ఏం పెట్టాలి? ఇప్పుడు ఉపవాసం పెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. నినేవే పట్టణస్థులు దుర్మార్గులన్న విషయం దేవునికి తెలిసి, యోనా నీవు వెళ్ళి ఆ పట్టణంలో నువ్వు బోధించు అన్నప్పుడు యోనా వెళ్ళడానికి కూడా చాలా భయపడ్డాడు. కారణం ఏంటి? ఆ ప్రజలు చాలా భయాందోస్తులు, అనగా భయంకరులు. ఏమైనా చేస్తారేమని యోనా ఏం చేశాడు? వెళ్ళకూడని ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయినా కూడా దేవుడు బోధ చేయగా, యోనా మాట్లాడగా అక్కడున్న ప్రజలు ఏం చేశారు చెప్పండి? గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, అన్నపానాలు మానేశారు. ఎవరు? ప్రజలు మాత్రమేనా? సంఘం మాత్రమేనా ఏమండి? తన యొక్క ప్రజలే వారందరూ కూడా 1,20,000 మంది. ఎంతమంది అండి? 1,20,000 మంది తిండి తిప్పలు అన్నపానాలు మానేశారు. ఏమండి? గోనె పట్ట ధరించుకుని బూడిదలో కూర్చున్న రాజు అయితే ఏంటి, ఇంకొకరైతే ఏంటి, అందరూ కూడా, పిల్లలకి కూడా వారు పాలియలేదు. అంతగా దేవుని సన్నిధిలో వారు కూర్చున్నారు. నిజంగా దేవుని ఉగ్రత వచ్చుంటే అప్పటికప్పుడే వారి దేశం అంతా కూడా ఏమైపోదును? నినివే పట్టణం నాశనం అయిపోదు. కానీ దేవుని యొక్క ఉగ్రత రాకుండా దేవుని ఆశీర్వాదం వచ్చింది. కారణం ఏంటంటే వారు వినయాన్ని ప్రదర్శించారు. అన్నపానములు ఒకటే కాదు కదా, అక్కడ వారు ఎంత వినయం, విధేయత, దేవుడు మాకు తోడై ఉండాలని వారు అంగలార్చారు. వారి ప్రార్థన, వారి వినయ విధేయత కలిగినటువంటి మరి ఆ ప్రార్థన అంగలార్పు దేవుడు విన్నాడు. దేవుడు వారికి జవాబు దయచేశారు.
అంతేగాని అన్నం మానేసి కూర్చుని ముఖాలు వికారంగా పెట్టుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు. వికార ముఖము కలిగిన వారముగా మనం ఉండకూడదు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలోనట ఏం కలిగి ఉండాలంటే వ్రతం చేసేటప్పుడట చాలా గొప్పగా చేయాలటండి. అయితే 119వ కీర్తన 24వ శరణములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయిను అంటున్నాడు. ఉపవాసం చేత మోకాళ్ళు ఏమవ్వాలటండి? అసలు మన మోకాళ్ళకి ఏం చెప్పం? పని చెప్పం. కానీ ఏమవ్వాలటండి? ఈ దావీదు గారు అంటున్నాడు, నా ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమయ్యెను. మోకాళ్ళు మరి బలహీనంగా అతడు అంత ఉపవాస ప్రార్థన చేశారు. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను అంటున్నాడు. అయినా కూడా అతనికి ఏం లేదు, నిరాశ లేదు. ఎందుకంటే దేవుడు ప్రార్థన వింటాడన్న నమ్మకముతో దావీదు మహారాజు ప్రతి దినము కూడా దేవునికి తన్ను తాను అప్పగించుకునేవాడు కనుక ఏదైనా సమస్య వస్తే ఏం చేసేవాడు? ఉపవాసం ఉంటూ ఉండేవాడు. అలాంటి వాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించారు. ఇక మరి 3వ ముఖము ప్రకాశించిన ముఖము. ఎవరి ముఖాలు ప్రకాశిస్తాయి? చూడండి ప్రియులరా, మోషే గారి ముఖం ఏం చేసింది అనుకున్నాం మనము? ప్రకాశించింది. ఎందు కారణాన? సూర్యుండు పూలకెంతో సైనారంగులదున్ సూర్యోండై నాట్యేసు శుభగుణము లదున్ సూర్యోండై నాట్యేసు. సూర్యుడైనటువంటి యేసు మనకి ఏమవుతారట? శుభగుణములద్దును. అందుకని ఆయన దగ్గర మనము చక్కగా మరి ప్రకాశింపజేసే దేవుని దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, మోషే గారి ముఖం ప్రకాశించినట్లుగా మన ముఖాలు కూడా ప్రకాశిస్తాయి. 4వ కీర్తన 6వ శరణం 2వ లైన్లో రాయబడ్డది, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. సన్నిధి యొక్క కాంతి మనకేమిస్తుందంట? ప్రకాశిస్తుంది. అందుకని ఇశ్రాయేలుని దీవించేటప్పుడు మోషే గారితో దేవుడు చెప్పాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను దీవించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. యెహోవా యొక్క సన్నిధి కాంతి, యెహోవా దేవుని యొక్క ముఖ ప్రకాశత మనకేమిస్తుందంటే మన ముఖాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకని దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలి. కానీ మరి సాధారణమైన ముఖాలు కలిగిన వారంగా కానీ వికారంగమైన ముఖాలు కలిగిన వారంగా కానీ మనము ఉండకూడదు. ప్రకాశించే ముఖ సౌందర్యం కావాలంటే మనం కూడా దైవ సన్నిధిలో ప్రత్యేకంగానే ఉండాలి. ప్రత్యేకత కలిగిన వారైతే మన ముఖాలు కూడా చక్కగా ప్రకాశిస్తాయి. 4వ ముఖము పెడముఖము. ఏ ముఖం అండి? పెడముఖం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 6వ లేఖనములో మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మన పితరులు ఏం చేశారంట? ద్రోహులై, ద్రోహ కార్యములు. ఏం కార్యాలటండి? ద్రోహ కార్యములు. దైవజనులు చక్కగా అన్నారు, ద్రోహివాణిని సోదరునాన్నా, ద్రోహివాణిని సోదరునాన్నా, ద్రోహివీని వౌదువాన్నా, ద్రోహివీని వౌదువాన్నా, యేసునామామింతో యేసునామామెంతో మధురం 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 యేసునామా. చూడండి ప్రియులరా, మన పితరులట ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. ఇలాగే ఈ రోజుల్లో కూడా
దేవుని యొక్క నివాసమునకు రాకుండగా చాలామంది పెడముఖం పెట్టుకుంటున్నారు. ఏమయ్యా అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపణ. ఏమండి, ఎవరి కోపం ఇంకొకరి మీద చూపిస్తే చెడేది ఎవరు? పెడముఖం పెట్టుకుంటే ఎవరు పాడైపోతాం? పెట్టుకున్న వారే పాడైపోతారు. ఇక్కడ మన పితరులు అంటే ఎవరండి? దేవుని వాక్యం ఎరగని వారా? దేవుని తెలియని జనాంగమా? కాదు. దేవుని ప్రజలే ఏం చేస్తున్నారంట? ద్రోహులై, దేవుని ప్రజలే ద్రోహులై దేవుడిని యెహోవా దృష్టికి చెడ్డ నడతలు నడిచి ఆయన ఏం చేస్తున్నారు? మీరు మాకు అవసరం లేదు, మీరు మాకు అవసరం లేదని విసర్జించంట ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకుని దానిని అలక్ష్యము చేశారు. అలక్ష్యము చేసే వారంగా మనం ఉండకూడదు. పిల్లరా, నేరములించే వారముగా, దేవునికి దూరస్తులయ్యే వారముగా ఉంటే చెడిపోతాం మనమే. కాబట్టి పెడముఖం అస్సలు పెట్టుకోకూడదండి. పెడముఖం పెట్టుకుంటే పాడైపోతారు. మనం పెడముఖం పెట్టుకోగలం, కానీ దేవుడు పెట్టుకుంటే ఆలోచించు. మనం పెడముఖం పెట్టుకున్నామని దేవుడు ఒకవేళ వాళ్ళు అలా ఉన్నారు కదా, నేను అలా ఉన్నానంటే మనం ఏమైపోతాం? ఏమైనా దేవుణ్ణి కాదని ఏమైనా మనము చేయగలమంటే ఏమీ చేయనేరము. కాబట్టి పెడముఖము ఎడముఖము మనం పెట్టుకోకూడదు. దేవుని సన్నిధికి రాకుండగా నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అన్నారని, ఏదో కారణాలు సాకులు చెప్పి మందిరాన్ని విడిచిపెట్టకూడదు. చాలామంది ఇలానే మాట్లాడతారు. మందిరానికి రావాలని ఉంది కానండి అంటారు, ఉంది కానండి, కానీ ఏం రానియట్లేదు? ఫలానా వాళ్ళు అన్న మాట, లేక ఫలానా వాళ్ళు చేసిన కార్యం, ఫలానా వాళ్ళు మనల్ని రక్షిస్తారా? ఎవరైనా మనకి ఏమైనా సహాయం చేస్తారా? ఆయన ముఖదర్శనం లేకపోతే మనమే పాడైపోతాం. కాబట్టి వాళ్ళ మీద నీళ్ళ మీద నేరాలు వేసేవారంగా కాక ఆలోచన చేసుకుందాం. ఆయన సన్నిధికి వస్తే ఆయనకి లాభం కాదు, మనకి లాభం. అవునా కదండి? ఆయన అంటాడు, నా నిమిత్తమే మీరు ఏడవసరం లేదు. ఎవరి కొరకు ఏడవాలా? మీ నిమిత్తము. ఎవరి కొరకు రావాలండి మందిరానికి? క్రైస్తవులం కదా, దేవుడి కొరకు రావాలంటారా? దేవుని కొరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను దేవుని కొరకు వచ్చానండి అనగలమా? ఆయన కొరకు మనం రావడం కాదు, ఆయన ఉన్నారు కనుక మనం ఏదో బాగుపడతాం కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలోనికి రాగలుగుతున్నాం. అంతేగాని ఆయన కొరకు మనం ఎవరం కూడా, నేనైనా ఆయన కొరకు ఎవరం కూడా రాలేదు. మన నిమిత్తం మనం సుఖముగా సంతోషముగా ఎల్లప్పుడూ జీవించాలంటే ఆయన ఎప్పుడు ఆయన అండ మనకి ఉండాలి, ఆయన ముఖ దర్శనం మనకి కావాలి. ఇక 5వది చూస్తే మార్చుకుంటారంట కొన్ని ముఖాలు. చూడండి, ఏ ముఖం అండి? మార్చుకునే ముఖం. సామెతల గ్రంథం రాసిన సొలొమోను అన్నారు ఆ మాట. 21వ గ్రంథాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ లేఖనము, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. ఎవరి ముఖాలు మారుతాయి చెప్పండి? భక్తిపరుల ముఖాలు మారడం. భక్తిపరులు అనుకుంటారు, అమ్మో దేవుని యొక్క సన్నిధి కాబట్టి వాళ్ళు ఏదో అంటే నాకెందుకు అని అనుకుంటారు. కానీ భక్తిహీనుడు తన ముఖాన్ని ఏం చేసుకుంటాడు? మార్చుకుంటారు. భక్తిహీనత ముఖాన్ని మార్చేస్తుంది. భక్తి చేసి చూడు, ముఖాలు మాడవు. ఎవరి ముఖాలు మాడతాయి చెప్పండి? వాళ్ళు మా కొరకు చేయలేదు, వీళ్ళు మా కొరకు చేయలేదు అని భక్తిహీనులైన వారే ముఖాలు ఏం చేస్తారంటే మార్చుకుంటారు. కానీ పిల్లల భక్తి పరులు ఏం చేస్తారు? దేవుని ముఖ దర్శనం చేస్తారు, దేవునితో సహవాసాన్ని కోరుకుంటారు, దేవునిలా ఉండాలని ఇష్టపడతా ఉంటారు. ఇక 6వ ముఖము దేవదూత ముఖము. ఒక మానవుడి ముఖము ఎలా ప్రకాశిస్తుందో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 15వ లేఖనం. అక్కడ స్తెఫను కనబడతా ఉన్నారు. సభలో కూర్చున్న వారందరూ కూడా అతని వైపు తేరి చూస్తూ ఉన్నారట. ఎవరి వైపు? స్తెఫను వైపు తేరి చూస్తూ ఉంటే అతని ముఖమట దేవదూత ముఖము వల్లే వారికి కనబడే. ఒక సాధారణమైన వ్యక్తి యొక్క ముఖము ఎలా కనబడుతుందటండి? దేవదూత ముఖము లాగా వారికి కనబడుతుంది. అంటే కారణం ఏంటి? స్తెఫను రాళ్లతో కొట్టబడతా ఉన్నాడు, హింసించబడతా ఉన్నాడు, దేవుని కొరకు ఎన్నో అవమానాలు భరించాడు. ఇప్పుడు ఆయన ముఖము సభలో ఉన్న వారందరికీ కూడా ఎలా కనబడుతుందండి? ప్రకాశంగా, లేక దేవదూతలాగా ఆయన కనబడడం వారు చూశారు. ఇక ఆఖరి ముఖాన్ని చూస్తే ముసలివాని యొక్క ముఖము. చాలామందికి ముసలోళ్ళు అంటే చాలా చిరాకు.
మహా చెడ్డ చిరాగ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, వాక్యం మాట మనం వినాలి గనుక ముసలివారి మీద మూలుగుతున్నటువంటి మనం, దేవుడు అంటున్నాడు లేవియ కాండం 19వ అధ్యాయము 32వ వచనములో, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలవాని ముఖము ఏం చేయాలంట? ఘనపరచాలటండి. తల నెరిసిన వానికి మనం ఏం చేయాలండి? వాని ఎదుట లేచి వాడిని ఏం చేయాలంట? ఘనపరచాలటండి. ఉందా మాట? లేవి కాండం 19వ అధ్యాయం 32వ వచనములో ఆ మాట మనకి కనబడుతుంది. తల నిరిసిపోతున్న వాని ఎదుట మనం లేచి వానికి ఏం చేయాలి? ఘనత అనగా వాని ముఖమును చూసి ఘనపరచాలటండి. ఎందుకనంటే చూడండి, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఏం చేశారు? జీవించారు. అందుకని వారిని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇంకెంతకాలం ఉంటారండి బాబు, మూలుక్కుంటా ఉంటాం. అవునా కదా? వాళ్ళకి మనం ఏదో చేయాలన్నట్లుగా మనం ఏం చేస్తామంటే విసుక్కుంటా ఉంటాం, మూలుక్కుంటా ఉంటాం. కానీ తల నెరిసిన వాని ఎదుట లేచి వారిని మనం ఘనపరచాలటండి. అది మనకెంతో ఆశీర్వాదము. ఇలాంటి ముఖాలు పరిశుద్ధ గ్రంథములో కనబడతా ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? ఆలోచన చేద్దాం. 7 ముఖాల గురించి మనం చెప్పుకుందాం. మరి మీ ముఖాలు ఎలా ఉన్నాయి? సహజ ముఖమా, వికార ముఖమా, లేక ప్రకాశించిన ముఖమా, లేక పెడముఖమా, మార్చుకునే ముఖమా, దేవదూత ముఖమా, ముసలివాని ముఖమా? మరి మీరేం ఎంచుకున్నారు? ఆలోచన చేసుకుందాం. ప్రియులరా, ఈ 7 ముఖాల్లోనే మన ముఖాలు కూడా ఉన్నాయి, ఏదో ఒక విధంగా ఉన్నాయి. అవునా కదా? మన ముఖాలు కూడా ఉన్నాయి. ఈ 7 రకాలైన ముఖాల్లో మన ముఖం కూడా ఒకటి. అది ఏదో మనకు బాగా తెలుసు కనుక మనం ఎలా ఉండాలో వాక్య ప్రకారంగా నేర్చుకొని మన ముఖాన్ని ప్రభు తట్టుకు తిరిగి ప్రభు ద్వారా ప్రకాశించే ధన్యత చేరువచ్చిన మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము అని పలికిన తండ్రి స్తోత్రాలు. మమ్మను చూడడానికి నీవు ఇష్టపడుతున్నావు. నిత్యము నిన్ను చూసి ఆనందించే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని వాక్యం వినిపించిన నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారము నీలా ప్రకాశించే గొప్ప ముఖాన్ని, ముఖ చర్మమును నాకు మాకు దయచేయమని. ఆ అద్దకంబు వాడి అంతార్థనమైపోవు, ఈ అద్దకంబు వాడిపోదు, ఇది శాశ్వతముండును అన్న నీ అద్దకమును మేము అద్దుకునే భాగ్యం దయచేయమని వాక్యమై భూమి మీదికి దిగివచ్చి మాతో మాట్లాడిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.